రాబోయే 3 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడైనా ఇటువంటి మీటింగ్ పెట్టుకుంటే మీరు తలెత్తుకొని సమాధానం చెప్పే విధంగా మన ప్రభుత్వం పని చేస్తదని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఆనాటి ప్రబుద్ధుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాసాలమర్రి అనే ఒక విలేజ్ని దత్తత తీసుకున్నాడు నల్లగొండ జిల్లాలో. అది ఎక్కడ ఉంటుందంటే ఆయన ఫామ్ హౌస్కి పక్కనే ఉంటుంది. ఫామ్ హౌస్కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు రోడ్డు ఇరుగ్గా ఉందని ఆ రోడ్లు వెడల్పు చేయటానికి మీ ఊరు దత్తత తీసుకుంటున్నానని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ ఊళ్ళో అందరినీ పిలిచి ఒకరోజు బోవ పెట్టాడు. ఆయన కూడా బోవకు తినే దాంట్లో కూర్చున్నాడు. కూర్చునేటప్పుడు ఆ ఊర్లో ఒక 90 సంవత్సరాల అవ్వ అనే ఒక పెద్దమ్మ ఉంది. ఆ పెద్దమ్మని కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అవ్వ నీకేం కావాలా అంది. నువ్వు ఏమి ఇవ్వగలుగుతావయ్యా అన్నాడు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను పోయా అంది అన్నాడు అతను. ఇల్లు కావాలయ్యా, మీరు రోడ్డు వైడన్ చేసేటప్పుడు నాకు ఇల్లు పోయిందని చెప్పింది. కానీ ఇల్లు ఇస్తానని చెప్పి ఆవకే కాదు ఆ ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా ఇలా ముఖ్యమంత్రిగా దత్తత తీసుకున్న గ్రామం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పక్కనే ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి అడిగారు, అయ్యా ఆనాటి ముఖ్యమంత్రి దత్తత తీసుకొని మాకు ఇల్లు ఇస్తానన్నాడు, రోడ్లు వేస్తానన్నాడు, ఒక్క రూపాయి కానీ ఒక్క ఇల్లు కానీ ఇయ్యలేదయ్యా, నువ్వు కూడా అంతే చేస్తావా అని ముఖ్యమంత్రి గారిని ఒక పెద్దయ్య వచ్చి అడిగాడు. ముఖ్యమంత్రి గారు నవ్వుతూ నేనే పక్కనున్న బుధం తట్టి ఈ 2-3 రోజుల్లో ఈ మంత్రి గారు వస్తాడు, మీ అందరికీ ఆ ముఖ్యమంత్రి ఏదైతే మాటలు ఇచ్చి వదిలేశాడో ఈ ముఖ్యమంత్రి ప్రతినిధిగా మా మంత్రి గారు వస్తాడు, మీ అన్ని కోరికలు నెరవేరుస్తాడని చెప్పాడు. 3వ రోజు ఆ గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్ళి 119 ఇళ్లు కావాలంటే శాంక్షన్ చేసి అవ్వ ఇల్లు ఇంకొక 15 రోజుల్లో పూర్తి చేయబోతున్నాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, మాటిస్తే మడమ తిప్పని ప్రభుత్వం అంటే మన రేవంత్ అన్న ప్రభుత్వం. చివరికి ఆయన సొంతూరు ఏ ఊరండి అది? ఆయన సొంతూరు చింతమడక అనే ఒక ఊరు ఉంటుంది. ఆయన పుట్టి పెరిగిన ఊరు చింతమడక కూడా ఇందాక దత్తత తీసుకున్న గ్రామానికి ఏ మాటలైతే సొల్లు పురాణం చెప్పాడో అదే మాటలు చింతమడకలో కూడా చెప్పాడు. అక్కడ మొండిగోడలతో ఇల్లులు పొదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం బేసిజాలకి పోకుండా పట్టుదలకి పోకుండా పేదవాడు సౌలభ్యం కోసం పేదవాడికి మంచి జరిగితే ఏది చేస్తే మంచి జరుగుద్దో అది చేయటానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో తూచా తప్పకుండా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేసే ప్రభుత్వం మీరెన్నుకున్న